పేరు సుధా. నమస్కారం సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఈరోజు మీతో ఇలా మాట్లాడగలుగుతున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సార్. చెప్పలేను, నేను మాటలలో చెప్పలేను ఆ సంతోషాన్ని. మిమ్మల్ని చూస్తానా అని అనుకున్నదాన్ని ఇలా నేరుగా కూర్చున్నందుకు మాత్రం నాకు మాటలు రావట్లేదు సార్. సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన మహిళా మనులందరికీ నా నమస్కారములు. నా పేరు సుధా, నా సంఘం పేరు సాయిరాం పొదుపు సంఘం. నేను జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన, మాది గబ్బిలాలపేట ALF 1. నేను 2006లో జవహర్ నగర్కి బతకడానికి వచ్చిన సార్. మేము వరంగల్ సార్, వరంగల్ మాది జనగాం. అయితే కుటుంబ పరిస్థితుల వలన నా భర్త వ్యాపారం చేసి మొత్తం లాస్ అయిపోయి రోడ్డు మీదకి వచ్చినాం సార్, 2 పిల్లలతోని. ఇంకా పాలలతోని ఇబ్బందుల వల్ల బతకాలనిపించలేదు ఊర్లో. ఇంకా ఇక్కడికి వచ్చేసినాం సార్ జవహర్ నగర్కి. ఎందుకు జవహర్ నగర్కే వచ్చినా అంటే అక్కడైతే కిరాయిలు ఏమి ఉండవు, గుడిసేసుకొని బతికేసేయచ్చు. నా పిల్లల చదువులు చదవాలి, మళ్ళీ వాళ్ళతోనే నా భవిష్యత్తు ఉండాలన్న ఉద్దేశంలో రోజు కూలి కూడా దొరుకుతుంది అన్నట్టు వచ్చేసిన సార్. నేను వచ్చిన తర్వాత అక్కడ ఇట్లాగే గుడిసెలు వేసుకొని ఉన్నాం సార్. ఉన్న తర్వాత అక్కడ సంఘాలు చేస్తానని మీటింగ్ అవుతుంది సార్. అవుతుంటే నేను అక్కడికి వెళ్ళి నేను సభ్యురాలను అవుతానని చెప్పడం జరిగితే వాళ్ళు కూడా సరే అమ్మ రమ్మని గ్రూప్లో జాయిన్ చేసుకున్నారు సార్. చేసుకున్న తర్వాత ఒక 6 నెలలు గడిచింది సార్. 50 రూపాయలతో మేము మొదలుపెట్టినాం పొదుపు. 6 నెలల తర్వాత మాకు లోన్ వచ్చింది సార్ బ్యాంకు నుంచి. అప్పుడు లోన్లు ఇవ్వడం చాలా ఇబ్బందిగా ఉండేది సార్. గుడిసెల ఏరియాలు ఇయ్యము అది ఇది అనేటోళ్ళు. కానీ మేమేం వదిలిపెట్టలే, మేము ఖచ్చితంగా కడతాం సార్, మాకు ఫస్ట్ చిన్న లోన్ ఇవ్వండి, ఇచ్చి మేము కట్టకపోతే అప్పుడు మేము దేనికైనా రెడీగానే మేము కడతాము, మా గుడిసెలను చూడకండి, మా నమ్మకాన్ని చూడండి అని బ్యాంకు వాళ్ళని అప్పుడు మేము బతిలాడుకున్నాం సార్. ఇప్పుడు బ్యాంకు వాళ్ళే మమ్మల్ని బతిలాడుతున్నారు, అది వేరే ముచ్చట. అయితే మేము అప్పుడు తీసుకున్నాం సార్, లోన్ తీసుకున్నాను. ఆలోచించిన సార్, నేను కొంచెం తెలివిగా ఆలోచించిన, ఏం చేస్తే నాకు తొందరగా రిటర్న్స్ వస్తాయి. రోజు కూలీ వేసుకున్నటోళ్ళం, నేను కూడా అప్పుడు ఒక కూలీదాన్నే కదా. అందుకని నేను ఏం ఆలోచించిన అంటే కిరాణా కొట్టు పెట్టుకుంటా, నా ఇంట్లోకి వెళ్తుంది, అట్లనే నాకు తొందరగా రిటర్న్స్ వస్తాయి అని నేను కిరాణా షాప్ పెట్టుకొని మెల్లమెల్లగా అంచెలంచెలుగా ఎదుగుకుంటూ ఈ కరోనా టైంలో నా భర్తకు బయట ప్రైవేట్ హోటల్లో పనిచేసేసారు ఆయన. అది పోయింది. ఇంకా నాకు ఏడుపు వచ్చింది, ఏం చేయాలి, ఉత్త కిరాణా షాప్తో ఏం నడుస్తుందని అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది సార్. పాలు పెరుగు నెయ్యి అవన్నీ అమ్ముకుంటాం, అయితే నేనే పనీర్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను పనీర్ బిజినెస్ మొదలుపెట్టిన సార్. నా భర్త నేను ఇప్పుడు 5,000తో మొదలుపెట్టిన నా వ్యాపారము ఈరోజు నేను సంవత్సరానికి 10 లక్షల టర్నోవర్తోని నెలకి 20,000 సంపాదిస్తున్నా సార్. నేను నా పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? ఒక బాబేమో ల్యాబ్ టెక్నీషియన్ చేసిండు సార్, ఇంకో బాబేమో బీటెక్ చేసిండు సార్. బీటెక్ చేసిండు. ఇద్దరు కొడుకులే సార్. నాకు కట్నం తీసుకుంటావా పెళ్ళిళ్ళ? తీసుకోండి సార్. తీసుకోవా? తీసుకోండి. మాట ఇస్తున్నావా? మాటే సార్, మీకు ఇచ్చానంటే నా అన్నకి ఇచ్చినట్టే సార్. అదే మళ్ళా జవహర్ నగర్ లో నాకు అందరు తెలుసు సార్, మేమందరం మీ కాదు సార్, మీరు బాగా తెలుసు. మీరు ఎప్పుడు వచ్చినా జవహర్ నగర్ లో నేను ఉంటాను. మీరు అందరు ఓటేసిండ్రు, కానీ కొడుకు పెళ్ళప్పుడు తెలుసుకుంటా నువ్వు కట్నం తీసుకున్నావు. ఖచ్చితంగా తెలుసుకోండి సార్. అయితే నాకు సంఘం నుంచి డబ్బు ఒకటే కాదు సార్, మాట్లాడే ధైర్యం అవన్నీ నాకు వచ్చినాయి. సో అందుకని నాకు సంఘంలో చేరడం వల్ల నిజంగా నేను చచ్చిపోదాం వద్దిగా నాకు జీవితం అయిపోయింది అనుకున్నా సార్ నేను. అటువంటిది నాకు మనోధైర్యాన్ని ఇచ్చిండ్రు. కుటుంబం వాళ్ళకంటే ఎక్కువ కూడా సంఘం వాళ్ళే సార్. మాకు ఆపద వచ్చినా సంపద వచ్చినా, ఈరోజు మా సంఘానిది 2.5 లక్షలు ఉంటుంది సార్. మేము ఎవరికన్నా చిన్న పేద అమ్మాయి పెళ్లి చేస్తానన్నా లేకపోతే చదువుకుంటుందన్న 1 లక్ష రూపాయలు మేము అందరం కలిసి ఇచ్చేస్తాం. బ్యాంక్ వాళ్ళు కూడా మమ్మల్ని బతిలాడి మరీ లోన్స్ ఇస్తున్నారు సార్. మేము అంతా మంచిగా రీపేమెంట్ చేసుకుంటున్నాం. కరోనా టైంలో కూడా మేము రీపేమెంట్ ఎక్కడా సంఘాల ద్వారా ఆగిపోయింది లేదు సార్. కాబట్టి మేము ఇట్లా పనీర్ అది నేను తయారు చేసుకుంటున్నా కదా సార్, ఇట్లా అమ్ముకుంటూ నాతోటి ఉన్న మహిళలకు కూడా నాకు ఉపాధి కల్పించడం జరిగింది సార్. ఇలా సుధమ్మ గారు ఆమె చెప్తున్న విజయాలు అందరికి కూడా ఉన్నాయి కదా, మీ అందరికి కూడా. కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, మరి మీ అందరి విజయాలు కూడా. అమ్మా సార్, నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మా మెప్మా డిపార్ట్మెంట్, ఇప్పుడు మా ముఖ్యమంత్రి వారికి, సభ పెద్దలందరికీ నమస్కారం. చాలా రుచికరమైన మాటలు